వెల్కమ్ టు కొనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు. సో ఈరోజు స్పెషల్ రెసిపీ ఏమనుకుంటున్నారా? చూపిస్తా చూడండి ఒక్కసారి. వీటితోటి దీన్ని ఏమంటారో తెలుసా మీకు? ఇవి యాక్చువల్గా జొన్నలండి. జొన్నల్ని ఓవర్ నైట్ సోక్ చేసి ఒక 2 to 3 విజిల్స్ అనేది ప్రెషర్ కుక్ చేశాను. ఇప్పుడు వీటితోటి నేను పులావ్లా చేస్తున్నాను. సో ఇది చాలా హెల్దీ కూడా. యాక్చువల్గా ఏంటంటే జొన్నలతో మనకి జొన్న పిండే తెలుసు, ఇలా పులావ్ అని తెలియదు చాలా మందికి. యాక్చువల్ నాకు కూడా ఇది చాలా కొత్త రెసిపీ చెప్పాలంటే. నేను ఈ మధ్యకాలంలో మిల్లెట్స్తో ఎక్కువ వంటలు స్టార్ట్ చేశాను కాబట్టి ఒకసారి చూద్దాము జొన్నలతో ఇంకేమైనా ఉన్నాయా అని చూసి పులావ్ అనేది ఒకటి చూశాను. చాలా బాగుంది. అసలు నేను ఒకసారి ట్రై చేసి కూడా చూసా బయటన. చాలా టేస్టీగా ఉంది. అసలు మనకి జొన్నలు తింటున్నట్టే అనిపించట్లేదు, ఏదో ఫ్రైడ్ రైస్ లేదంటే వెజిటబుల్ రైస్ తిన్న ఫీలింగే వచ్చింది. సో దాంతోపాటు ఏంటంటే మనం ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాం, లైక్ మిల్లెట్స్తో పాటు ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే మనకి ఫైబర్ అంటే కార్బ్స్తో పాటు ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే. కాబట్టి ఈరోజు అయితే నేను ఒక సింపుల్గా 1 pot డిష్ లాగా అయితే మాత్రం మీకు మిల్లెట్స్తోని జొన్నలు పులావ్ అయితే చేస్తున్నాను. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం పదండి. ఇప్పుడు ఈ జోవర్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూద్దాము. సో ఇంట్లో మాక్సిమం వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో అయితే ఈ వెజిటబుల్స్ వరకు ఉన్నాయి కాబట్టి నేను ఏవైతే వేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ చిన్నగా చాప్ చేసుకోండి. ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, ఫ్రెంచ్ బీన్స్. ఇప్పుడు మటర్ సీజన్లో వచ్చింది కదా, వింటర్లో మటర్ అనేది, కాబట్టి నేను ఫ్రోజన్ వాడట్లేదు, డైరెక్ట్గా ఇవే వాడుతున్నాను. ఇది దాంతోపాటు టమాటోస్, చిల్లీ, ఈ గ్రేటెడ్ జింజర్, అలానే కొంచెం ఆవాలు, జీలకర్ర, పల్లీలు తీసుకున్న. పల్లీ బదులు మీకు కావాలంటే క్యాష్యూ కూడా యాడ్ చేయవచ్చు. సో మనం ఇది కొంచెం డైట్ ఫ్రెండ్లీ అనుకుంటున్నాం కాబట్టి నేను క్యాష్యూ యాడ్ చేయట్లేదు. క్యాష్యూ ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి క్యాష్యూలోని. సో నేను క్యాష్యూ అయితే యాడ్ చేయట్లేదు, మాక్సిమం పల్లీలే యాడ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికల్లాకి నాకు క్యాష్యూలు అంటే చాలా ఇష్టమని. కానీ ఇది కొంచెం హెల్దీ వర్షన్ చేస్తున్నా కాబట్టి క్యాష్యూలు అయితే యాడ్ చేయట్లేదు దీంట్లో. సో ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దీంట్లో కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ బాగా వేడికిపోయింది. సో దీంట్లోకి అయితే నేను కొంచెం ఆవాలు, జీలకర్ర, అలానే ఈ జువెనైల్స్లో కట్ చేసుకున్న జింజర్ వేసేసి అయితే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్. దీంతోపాటు పీనట్స్. సో పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడు పల్లీలు ఫ్రై అయిపోయాక దీంట్లోకి అయితే ఈ చిల్లీస్, అలానే చాప్డ్ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్లూసెంట్ అయ్యాక మన వెజిటబుల్స్ అని యాడ్ చేసేసుకుందాం 1 by 1. కొన్ని ఫ్రెంచ్ బీన్స్, కొన్ని మటర్. ఫ్రోజన్ అనుకోండి, మనం లాస్ట్లో వేస్తాం మటర్, ఇది ఫ్రోజన్ కాదు కదా కాబట్టి మనం ఫస్టే వేసేస్తున్నాం. క్యారెట్స్, క్యాప్సికమ్, ఇవి చక్కగా సాటే అయిపోతే సరిపోతుంది. యాక్చువల్గా అయితే హెల్దీ ఫుడ్ అంటే ఇన్ని కలర్ఫుల్ వెజిటబుల్స్ అనేది యాడ్ చేయాలంట మన డైట్లోని, మనం కంపల్సరీగా. సో నేనేం చేస్తా అంటే మీల్ ప్రెప్ లాగా ముందే అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నా ఈ మధ్యన. సో ఈ మధ్య నేను ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ చేస్తున్నా కదా, సో ఎక్కువ నెంబర్ ఆఫ్ మీన్స్ లైక్ ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల. సో నేనేం చేస్తున్నా అంటే అన్ని వెజిటబుల్స్ని ముందే, లైక్ ఇప్పుడు నేను సాటర్డే వెళ్ళి ఈ వెజిటబుల్ షాప్కి వెళ్ళాను అనుకోండి, సో ఫ్రెష్గా వెజిటబుల్స్ తెస్తాను కదా, లైక్ బీన్స్ కానీ, క్యాప్సికమ్ కానీ, క్యారెట్స్ కానీ. సో నేను అవన్నీ ఫస్టే ఒక 3 daysకి సరిపోయినట్టుగా చాప్ చేసి పెట్టేసుకుంటున్నా. నేను ఇలాంటి వెజిటబుల్ లేదంటే ఇలాంటివి ఏమైనా వీడియో చేసినప్పుడు, లేదంటే ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా చేయాలంటే నాకు ఫాస్ట్గా అయిపోతుంది. సో అలా మీకు ఏంటంటే అప్పటికప్పుడు కట్ చేసుకొని చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దీంట్లో చాలా వెజిటబుల్స్ మనం యాడ్ చేస్తున్నాం. ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని ప్రెప్ చేసుకోవడానికి మనకు 1 hour అయినా పడుతుంది. కాబట్టి మనం బద్దకిం చేస్తాం, అబ్బా ఇప్పుడు ఎవరు చేస్తారులే, ఒట్టి అన్నం పప్పు తినేద్దాంలే అనుకుంటాం. కానీ ఇలా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. అన్నం పప్పు తినాలి, తినకూడదని చెప్పను, కానీ ఇలా కొత్తగా ఇలాంటివి కూడా కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలా ఏంటంటే మన వెజిటబుల్స్తో పాటు తింటున్నాం. నేను నార్మల్గా అయితే ఇప్పటివరకు ఎప్పుడు జోవర్ రొట్టి తినిందే లేదు, కానీ ఈ మధ్యకాలంలో కొంచెం మంచిది కదా యాడ్ చేద్దాం మన డైలీ రొటీన్లో అని చెప్పి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా నాకు అదే అనిపించింది, ఓన్లీ రొట్టెలేని తింటాం, దాంతో ఏమైనా వెరైటీస్ చేసుకుందాం, లైక్ జోవర్ దోశ, ఈ పులావ్ లాంటివి. సో ఇప్పుడైతే పులావ్ చేస్తున్నా. నా కమింగ్ బ్లాగ్స్లో అయితే కంపల్సరీగా జోవర్తోనైతే రొట్టి కూడా దోశ కూడా చేద్దాం అనుకుంటున్నా. సో చేస్తా కంపల్సరీగా. సో ఒక 2 to 3 minutes మూత పెట్టి కుక్ చేద్దాం దీన్ని. ఒక 2 to 3 minutes మూత అయితే పెట్టేసా.
సో వెజిటబుల్స్ అయితే అన్నీ బాగానే సార్ట్ అయిపోయాయి. సో ఈ జోవర్ వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. నాకు చూసేటప్పుడు ఏమనిపించిందంటే ఈ జోవర్ కొంచెం గట్టిగా ఉంటుందేమో అనుకున్నా, కానీ తినేటప్పుడు మాత్రం చాలా లైక్ బాగానే బాయిల్ కుక్ అయింది. నేను ఒక 2 to 3 విజిల్స్ పెట్టా, సరిపోయింది. చూసినప్పుడు అనుకున్నాను కొంచెం గట్టిగా ఉంది కదా ఎలా ఉంటుందో అని చెప్పి, కానీ సాఫ్ట్గానే ఉంది. కంపల్సరీగా ఈ డిష్ మాత్రం ట్రై చేయండి. కొంచెం వెరైటీగా ఉంటుంది. ఎప్పుడైనా కొత్త డిష్ తినాలి అనిపిస్తే మాత్రం ఇలాంటి మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే హెల్దీ పైగా టేస్టీ కూడా, చాలా టేస్టీగా ఉంది.